ఆరాధనకు అర్హుడా జీవమా యేసయ్యా, స్తుతిగానములకు యోగ్యుడా సర్వము నీవయ్యా. యేసయ్యా నీ నామమునే స్తుతింతును నా దైవమా. యేసయ్యా నా యేసయ్యా దైవమా నా దైవమా. యేసయ్యా నా యేసయ్యా స్తుతి 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 ఆరాధన మా స్తుతి 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 ఆరాధన స్తుతి 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 ఆరాధన స్తుతి 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 ఆరాధన స్తుతి 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 స్తుతింతును యేసయ్యా నీ నామమునే స్తుతింతును. స్తుతి స్తుతి అని స్తుతింతును యేసయ్యా నీ నామమునే స్తుతింతును. దినదినము నన్ను నీవు బలపరచి మమ్మల్ని నీవు కాచితివి. దినదినము నన్ను నీవు బలపరచి కనుపాపవలె నీవు కాచితివి. నీ ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు. నీ ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుము. స్తుతి 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 ఆరాధన 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 స్తుతి 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 అని స్తుతింతును యేసయ్యా నీ నామమునే స్తుతింతును. స్తుతి 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 అని స్తుతింతును యేసయ్యా నీ నామమునే
స్తుతి 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 ఆరాధనా స్తుతి 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 ఆరాధనా స్తుతి 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 ఆరాధనా స్తుతి 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 అని స్తుతిద్దాం యేసయ్యా నీ నామమునే స్తుతిద్దాం స్తుతి 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 అని స్తుతిద్దాం యేసయ్యా నీ నామమునే స్తుతిద్దాం దైవమా నా దైవమా యేసయ్యా నా యేసయ్యా దైవమా నా దైవమా యేసయ్యా నా యేసయ్యా స్తుతి 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 ఆరాధనా 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 స్తుతి 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 అని స్తుతిద్దాం యేసయ్యా నీ నామమునే స్తుతిద్దాం స్తుతి 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 అని స్తుతిద్దాం యేసయ్యా నీ నామమునే స్తుతిద్దాం హల్లెలూయా. యుద్ధము యెహోవాదే అనే పాట పాడుకుందాం. యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకెవ్వరు లేరు సూర్యులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు సూర్యులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయినా యెహోవా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే మనలను కృంగదీయవు వ్యాధులు మనలను పడద్రోయవు బాధలు మనలను కృంగదీయవు వ్యాధులు మనలను పడద్రోయవు విశ్వాసమునకు కర్తయైన యేసయ్యే మన అన్న యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే సముద్రము ఎదురైనా ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా ఎరికో గోడలు ముందున్నా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా యుద్ధము
గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము
మహిమ ఎదుట ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆశ్వాదితును నీ మాటల మకరందము. 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 స్తుతులకు కారణభూతుడు ఆయన నామాన్ని ఆరాధన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, రాజులకు రాజు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన ఆరాధించి మనము యోగ్యముగా యథార్థ ప్రవర్తన కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తూ మన హృదయాన్ని తెరిచి దేవుని ఆరాధన చేద్దాం. ఎవరు కూడా మరి అనాలోచితంగా కాకుండా ఆయన యందు శ్రద్ధ నిలిపి దేవుని ఆరాధన చేద్దాం. సజీవులుగా ఉంచిన మనల్ని దేవాది దేవుడు ఏ యోగ్యత లేని మనల్ని ఆయన ఆరాధించే కృపను దయచేశారు. ఆయన వాక్కు కొరకు కనబెడదాం, మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. అర్హత లేని మన జీవితాన్ని దేవుడు అర్హులుగా చేసి ఆయన నామాన్ని ఆరాధించే భాగ్యాన్ని మనందరికీ ఇచ్చారు. కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దామా? రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధన చేద్దాం. మన నోరు తెరిచి, మన హృదయాలు తెరిచి దేవుని ఆరాధన చేద్దాం. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, మన స్తుతులకు అర్హుడు ఆయన మాత్రమే. కెరూబులు శరాబుల చేత యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగాల చేత కొనియాడబడుతున్న దైవం ఆయన. ఆయన ఆరాధన చేద్దాం. మా స్తుతులకు ఆధారం నీవే తండ్రి నాయన, మా స్తోత్రాలకు అర్హుడు నీవే తండ్రి. నిన్ను ఆరాధిస్తుండగా పరిశుద్ధుడా మమ్మల్ని పవిత్రపరచండి తండ్రి. మా నోటిని, మా హృదయాన్ని శుద్ధి చేయండి ప్రభువా నాయన. పరిశుద్ధుడా, నీకు మరుగైంది ఏదీ లేదు ప్రభువా నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరం దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపినా కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపినా కృపామయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమామయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమామయా. ప్రతి ఒక్కరు చెప్తాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము. నీవే
నేనే లేను, నాకు మీరు అత్యవసరం. ప్రతి ఒక్కరు చెప్తామా? నీవే లేక యేసయ్యా నేనే లేను, నాకు మీరు అత్యవసరం. మరొకసారి చెప్తాం అందరము స్వరమెత్తి. నీవే లేక అవునయ్యా నేనే లేను, నాకు మీరు అత్యవసరం. నీవే లేక యేసయ్యా నేనే లేను, నాకు మీరు అత్యవసరం. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. ప్రతి ఒక్కరు చెబుతామా? మార్గం నీవే, సత్యం జీవం నీవే, యేసయ్యా జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ప్రతి ఒక్కరు చెప్తామా? నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. ప్రతి చెప్తాం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరొకసారి చెప్తామా? మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరొకసారి చెప్తాం. మరువలేనయ్యా, అవును తండ్రి, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే లేక నేనే లేను, నాకు మీరు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు మీరు అత్యవసరం. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం మీరేనయ్యా. ఆధారం మీరేనయ్యా, నాకు ఆధారం మీరేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కాలం మారినా, కష్టాలే తీరినా, కారణం మీరేనయ్యా యేసయ్యా, కారణం మీరేనయ్యా. ఆధారం యేసయ్యా, నాకు ఆధారం మీరేనయ్యా. ఆధారం మీరేనయ్యా, నాకు ఆధారం మీరేనయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. చెప్తామా? మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. స్వరమే చెప్తామా? మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా
యేసయ్యా మరవలేదు యేసయ్యా 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 మాకు అవసరము తండ్రి, మాకు కావాలయ్యా, మరువాలేను అవసరము తండ్రి. నీదు ప్రేమ విడువలేనయ్యా త్యాగాన్ని మేము మరవలేము తండ్రి. నీ స్నేహం కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు రాజా. ఆధారం నీవేనయ్యా యేసయ్యా. మాకు ఆధారం మీరేనయ్యా. దేవుని పక్షమున వ్యాసపడే దేవుడవు తండ్రి. కాలం మారినా శుద్ధుడా, కష్టాలే తీరినా కాలం మారినా పక్షమైన దేవుడు, కష్టాలే తీరినా కారణం మీరేనయ్యా యేసయ్యా. కారణం మీరేనయ్యా. అయ్యా మేము ఈ స్థితిలో ఉన్నామంటే కారణం మీరే కదా తండ్రి. ప్రతి ఒక్కరు దేవుని ఆరాధన చేస్తాం. అయ్యా నా స్వరం తెరిచి అయ్యా మేము ఈ స్థితిలో ఉన్నామంటే కారణం తండ్రి మీరేనయ్యా. నీవు లేకపోతే మేము లేమయ్యా తండ్రి నాయన. మాకు మీరు చాలా అవసరము తండ్రి నాయన. అయ్యా మీరు మా జీవితాల్లో ఉంటే చాలు తండ్రి నాయన. మీరు మా బ్రతుకుల్లో ఉంటే చాలు తండ్రి నాయన. సమస్తానికి నాయన ఆధారమైన వాడు నీవు తండ్రి నాయన. అయ్యా లోకములో తండ్రి నాయన ఎన్నో జయాలు మేము జయించినప్పటికీ తండ్రి నాయన అదంతా వ్యర్థమేనయ్యా. నిన్ను కలిగి లేకపోతే జీవితం శూన్యము తండ్రి నాయన. మాకు ఆధారం నీవే తండ్రి నాయన. అయ్యా నీవే మా ప్రాణము తండ్రి నాయన. నీవే మా సర్వము తండ్రి నాయన. మరువలేము తండ్రి నీ స్నేహాన్ని ప్రభువా. విడువలేము తండ్రి నీ కృపను తండ్రి నాయన. పరిశుద్ధ బ్రతుకున్నామంటే నీ కృపే తండ్రి నాయన. ఇంకా సజీవులుగా నిన్ను ఆరాధిస్తున్నామంటే నీ కృపే తండ్రి నాయన. అయా తండ్రి నాయన నీ కృప ఉన్నతము తండ్రి, నీ ప్రేమ మహోన్నతము తండ్రి. ప్రతి ఒక్కరు దేవుని ఆరాధన చేద్దాం. మన హృదయాన్ని తెరిచి స్వరం ఎత్తి దేవుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడా నువ్వు గొప్పవాడవు తండ్రి నాయన. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం తండ్రి నాయన. నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తున్నాము తండ్రి. నీ సేవకుని అభిషేకించి నీ ఆత్మతో నింపండి తండ్రి నాయన. అయ్యా మాకు ఆధారం నీవే తండ్రి. నీ మాటలు తండ్రి మమ్మల్ని ఆదరిస్తాయి తండ్రి నాయన. నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి తండ్రి. నీ మాటలు తండ్రి నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచుతాయి తండ్రి. నీ మాటలు తండ్రి మా ప్రవర్తన మారుస్తాయి ప్రభా. నీ మాటలు తండ్రి నాయన మా జీవితాలను వెలిగిస్తాయి ప్రభా నాయన. నీ వాక్కు శక్తి గొప్పది తండ్రి నాయన. నీ వాక్యంలో బలం ఉన్నదయ్యా తండ్రి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. నీవు లేకపోతే మేము లేము తండ్రి నాయన. ఎందుకు పనికిరాం తండ్రి నాయన. మా కొరకు ఎవరైనా ఆలోచిస్తున్నారంటే అది నీవు మాత్రమే తండ్రి. మమ్మల్ని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటున్నారంటే అది నీవు మాత్రమే తండ్రి నాయన. ప్రతి క్షణము కూడా తండ్రి నాయన నిన్నున్నాను భయమేలనంటూ తండ్రి నాయన మాకు తోడుగా ఉండే దేవుడు తండ్రి నాయన. ఎవరు మమ్మల్ని మరిచిపోయినా సరే నువ్వు మరువని దేవుడు తండ్రి. నువ్వు విడువని నాదుడవు తండ్రి నాయన. ప్రతిరోజు తండ్రి నాయన ఎన్నో పనులు ప్రభు నాయన. ఎన్నోసార్లు బయటికి వెళ్తాం వస్తూ ఉంటాం తండ్రి నాయన. అయా సజీవులుగా ఉంచుతున్నావు తండ్రి. ఈరోజు ప్రభా క్షణాన్ని చూడక ఎంతో మంది తండ్రి నాయన ఈ కాల గర్భంలో కలిసిపోయారు తండ్రి. మమ్మల్ని మాత్రం సజీవులుగా ఉంచావు. కారణం నీ కృపే తండ్రి నాయన. ఎప్పుడైతే నిన్ను ఆధారం చేసుకుంటామో తండ్రి, ఎప్పుడైతే నీ మీద ఆనుకుంటామో తండ్రి నాయన, ఎప్పుడైతే నిన్ను హత్తుకుంటామో తండ్రి నాయన మా జీవితాల్లో నాయన ప్రతిదీ నువ్వు చూసుకునే దేవుడవు తండ్రి నాయన. అయ్యా యోగ అబుదాబి ప్రాంతములో తండ్రి నాయన ఈ యొక్క జీవం గల దేవుని శక్తి సంఘములో తండ్రి నాయన మమ్మల్ని సమకూర్చావు ప్రభు నాయన. మమ్మల్ని ఏర్పాటు చేస్తావు తండ్రి. నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. మా స్థితి మారాలంటే తండ్రి నాయన నేను స్తుతించాలి ప్రభు. మా గతి మారాలంటే నీ వాక్యం వినాలి ప్రభు నాయన. నీ వాక్యానుసార జీవితాన్ని మా అందరికీ దయచేయండి ప్రభువా. యోగ్యతము కామయ్య తండ్రి. మేము నీతిమంతులము అనుకుంటున్నామేమో తండ్రి. మేము చాలా గొప్పవారం అనుకుంటున్నామేమో తండ్రి. అయ్యా మేము చాలా నాయన అందంగా ఉన్నామని అనుకుంటున్నామేమో. మాకు చాలా బలం ఉందని అనుకుంటున్నామేమో తండ్రి నాయన. మా నీతి నాయన మురికి గుడ్డ వంటిది అంటావు తండ్రి నాయన. ఎందుకు పనికిరాదు ప్రభు మా నీతి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, కుటుంబాలను విడిచిపెట్టి తండ్రి నేను ఇక్కడికి వచ్చాము తండ్రి. జీవం గల దేవుని శక్తి సంఘాన్ని ఒక కుటుంబముగా కట్టావు తండ్రి. ఎవరైతే నాయన క్రీస్తన్న బండ మీద నాయన అయ్యా వారి పునాదిని గట్టిగా కట్టుకుంటారు తండ్రి నాయన, అటు వారిని తండ్రి నాయన నువ్వు తండ్రి నాయన చూచుకునే దేవుడు తండ్రి నాయన. శ్రమలు వచ్చిన తండ్రి, ఇబ్బందులు వచ్చిన, ఎరికలు వచ్చిన తండ్రి, ఎటువంటి సుడిగాళ్ళు వచ్చిన తండ్రి నాయన కొట్టుకొని పోము తండ్రి నాయన. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఆధారమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా నీతిగా ఆధారమగు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ నిన్ను ఎంత స్తుతించిన ప్రభు, నిన్ను ఎంత ఆరాధించిన తక్కువే తండ్రి నాయన. చాలదయ్యా, మా జీవితం చాలదు ప్రభు. ఇదిగోండి ప్రభు, నేను మా మధ్యలో మీరున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపుగా మా మధ్యలో సంచరిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సేవకుల్ని ఆత్మ అభిషేకించి ప్రభు నాయన నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభు నాయన. నీ వాక్యము గొప్పది ప్రభు. నీ మాట తండ్రి మా బ్రతుకుల్ని సరిచేస్తుంది, మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభు. ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది నాయన నీ సన్నిధికి వచ్చారు తండ్రి. బలహీనులుగా ఉన్నవారిని తండ్రి బలపరిచే మాటలు నీవు తండ్రి. కృంగిన వారిని తండ్రి నాయన, నలిగిన వారిని నాయన ఓదార్చేవి నీ మాటలు తండ్రి. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి తండ్రి. సంతోషముగా నాయన ఇంటికి వెళ్ళుటకు సహాయము దయచి సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ అల్లుపుడునయ్యా అయోగ్యుడను, యోగ్యత లేను అయ్యా, అర్హుని ఎంత మాత్రం కూడా కాదయ్యా. నీ నామాన్ని స్థుతించడానికి కూడా అర్హుని కాదయ్యా. నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ కడవరకు నీకు నమ్మకస్తులుగా సాక్షులుగా ఉండే కృప మా అందరికీ దయచేయమని మమ్మల్ని మీకు సరెండర్ చేస్తున్నాం తండ్రి. నీకు అప్పగించుకుంటూ మాతో మాట్లాడమని ఈ యొక్క ఆరాధన తండ్రిని సన్నిధికి చేర్చుకొని నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ఆరాధన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని సంగమా, మన జీవితకాల పర్యంతంలో నూతన సంవత్సరంలో 2వ నెల చివరి ఆదివారంలో మనం ఉన్నాం. 2 నెలలు అప్పుడే గడిచిపోతున్నాయి. ఏదేమైనప్పటికీ దేవుడు మనకు చాలిన దేవుడిగా ఆయన కృప చూపించి నడిపిస్తున్నందుకు మొదటగా మనందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ తెరవండి. లూకా సువార్త 27వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి చూడండి. అలాగే 35వ వచనం కూడా చదువుతున్నాను, దయచేసి చూడండి. లూకా 6:27 చదువుతున్నాను. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మను శపించు వారిని దీవించుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. 35వ వచనం కూడా, మీరైతే ఎట్టివారిని గూర్చేను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రసంగాన్ని కొండ మీద చేసినట్లుగా మత్తయి సువార్తికుడు మత్తయి 5 నుంచి 7 అధ్యాయాల్లో రాయటం జరిగింది. లూకా సువార్తికుడు ఇది నదీ తీరంలో జరిగినట్లు రాసినప్పటికీ ఇద్దరి యొక్క సారాంశం ఒకటే. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రసంగంలో పూర్తి ప్రసంగం ఇది 3 అధ్యాయాలు, సుదీర్ఘమైన ప్రసంగం. ప్రపంచానికి ఈనాటికి కూడా దిశానిర్దేశం చేస్తున్న ప్రసంగం. ప్రపంచంలోని అనేకుల్ని ప్రభావితం చేసి అనేకుల్ని క్రీస్తు వైపు, క్రీస్తులో ఉన్న శక్తి ఏమిటి, క్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అన్న దాని వైపు తిప్పిన ప్రసంగం ఇది. అందులో కూడా ప్రాముఖ్యంగా ఇది ఈ ప్రభువు చేసిన ప్రసంగంలో అత్యున్నతమైన ప్రామాణికము కలిగిన అంశము ఈ మాటలు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ మాటలు దీని మీద ఆనాటి పరిసయ్యులు చాలా వాదనలు పెట్టుకున్నారు. ఎవరు శత్రువులను ఎవరు క్షమించగలరు? సాధ్యమా? ఈజ్ ఇట్ పాసిబుల్? అనేకమైన ప్రపంచంలో వాదనలు జరిగాయి, డిస్కషన్లు జరిగాయి, డిబేట్లు జరిగాయి. ఎక్కడ నెరవేరుతుంది ఇది? యేసు ప్రభు చెప్పటంలో ఏంటి, ఆయనకి ఏదో చెప్పేశాడు అంతే అని నిర్వచించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం రాయబడి కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా
ప్రపంచానికి అది ఒక దిక్సూచిగా, ప్రపంచం యొక్క జీవన గమనానికి అది ఆధారముగా, ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తికి కూడా అది మానవత్వము, మంచితనము, పరిశుద్ధత నేర్పించడానికి ఆ ప్రామాణికాలు ఇవ్వబడ్డాయి. సరే, ఈ పాఠాన్ని కొంచెం ఆలోచన చేద్దాం. మన స్థాయి ఏమిటో ఒకసారి ఆలోచన చేసుకుందాం. విశ్వాసి నీవెలా ఉన్నావు అనే అంశం ఈరోజు చూద్దాం. విశ్వాసి నువ్వెలా ఉన్నావు? ఒక భార్యాభర్తలకి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. ఒకే ఒక్క కుమారుడు అంటే ఎంత గారాభంగా పెంచుకుంటారు కదా. అసలు కుమారుడు అంటేనే గారాభంగా చూసుకుంటారు కొంతమంది. ఎక్కడ లేని ప్రేమ. వాడికి పెద్ద పెద్ద బండ్లు కొనిస్తారు, పెద్ద పెద్ద సెల్ ఫోన్లు, పెద్ద ల్యాప్టాప్లు, అట్టహాసము. వాడికి ఎక్కడ లేని గారం, వాడికి ఎక్కడ లేని ఇది జరుగుతుంటుంది, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇంట్లో. సాధారణంగా వాడికి పెద్ద పనులు చెప్పరు. కొంతమంది పాపం కష్టపడే వాళ్ళు ఉంటారులేండి అక్కడ వాళ్ళు వేరే. అయితే ఈ కొడుకు అలాంటి వాడు కాదు, కానీ తల్లిదండ్రుల యొక్క అడుగుజాడల్లో నడిచే ఒకే ఒక్క కుమారుడు. ఇంకా బాబుగా ఇంకా అమ్మాయిలు కానీ ఇంకేమీ లేరు. అబ్బాయి కూడా చాలా బాగా చదువుకుంటున్నాడు. వాళ్ళ ఆశ ఏంటంటే ఆ అబ్బాయిని డాక్టర్ చదివించాలని. వీడు కూడా సీట్ తెచ్చుకున్నాడు. ఎక్కడంటే అమెరికాలో సీట్ తెచ్చుకున్నాడు. అమెరికా వెళ్ళి డాక్టర్ చదువుతున్నాడు. అమెరికా నుంచి రావడం అంటే పైగా అంతమాన సెలవులు ఉండవు కదా. ఇప్పుడు ఇంచుమించు స్టడీస్ వస్తున్నాడు. ఎక్కడ కడతాము మనం హాస్పిటల్లో, ఏ ఊర్లో కడితే బాగుంటుంది, ఇలాంటి ప్లానింగ్స్ ఏవో తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు. వాడు వస్తున్నాడు, ఎయిర్పోర్ట్లో దిగి ఒక వెహికల్ మీద ఇంటికి వచ్చేటప్పుడు ఒక బాగా తాగిన వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్తో ఆ అబ్బాయి డాక్టర్ చదువుతున్న అబ్బాయి దాన్ని కొట్టాడు. వాడు అక్కడే డాక్టర్ చదువుతున్న అబ్బాయి చనిపోయాడు. స్పాట్ డెడ్ అయిపోయాడు. తన జీవితాన్ని కోల్పోయాడు. పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు. ఈ యాక్సిడెంట్ చేసినోడు వీడే ఒక అనాథ. వీడికి జీవితం పట్ల సరైన అవగాహన లేదు, లోకానుసారంగా ఉన్నవాడు. ఏదేమైనప్పటికీ వాడు త్రాగిన మత్తులో మొత్తం మీద ర్యాష్ డ్రైవింగ్లో కొట్టేటప్పటికి పాపం ఆడైతే చనిపోయాడు. ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ మధ్యన కొన్ని వీడియోస్ కూడా చూస్తుంటే ఆ పోలీసులు మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద బైకులతోటి, లేకపోతే ఈ కుర్రాళ్ళు ఏవో కొత్త రేసులు అవి వస్తున్నాయి కదా, అలాంటి రేసులు పెట్టుకోవడం, లేకపోతే హైవేల మీద కూడా సడన్ బ్రేక్లు కొట్టి, లేకపోతే అవి జిమ్మిక్లు, లేకపోతే ఫ్రంట్ టైర్ పైకి ఎత్తటము, ఇలాంటి కొన్ని హీరోయిజం పనులు చేసి భయంకరమైన యాక్సిడెంట్లకు గురవటం, ర్యాష్ స్పీడ్ తోటి ఓవర్టేక్ చేయటం. మన ప్రాంతంలో కూడా అనేక మంది వాళ్ళ జీవితం ఏమో కానీ ఆ యాక్సిడెంట్లో ఆ తర్వాత వాళ్ళని తలుచుకుని వాళ్ళ పేరెంట్స్ పడే నరకం ఉంటుంది. దినదినగండం కూడా ఎందుకు మాకు మరణం రాలేదు అని ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటారు. అంత ప్రేమ వాళ్ళ మీద పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనకు తెలుసు. ఇప్పుడు ఆ ఒకే ఒక్క కుమారుడు డాక్టర్ చదివి చక్కగా మా కొడుకు డాక్టర్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంటాడు అనుకున్నవాడు, వాడికి ఏమీ కొన్ని రోగము లేదు, ఏమీ లేదు, ఉన్నట్టుండి ఇంకో అరగంటలో ఇంటికి చేరుకుంటాడని ఆవిడ కొట్టేటప్పటికి వాడు చనిపోయాడు. అసలు వీళ్ళకి ఏం అర్థం అవుతులేదు పేరెంట్స్కి. సెల్లో ఉన్నాడు వాడు. 2 రోజులకోసారి భార్య భర్తలు వెళ్ళి వాడిని కసితీరా, లేకపోతే ఆ ఆవేశంతో ఆ తల్లి అయితే పిచ్చిదైపోయింది, మతిస్థిమితం కోల్పోయింది. నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వెందుకు త్రాగి లేకపోతే మా కొడుకుని చంపేసావు, నువ్వు మనిషివి కాదు, నువ్వు రాక్షసుడివి. ఆ కానిస్టేబుల్ ఎవరు చెప్తున్నారు, వాడు అనాథమ్మా, వాడికి ఎవరు లేరు, వాడికి నానివాళ్ళు లేరు. నీకు తల్లి తండ్రి ఉంటే తెలిసేది మా కడుపు కోత ఏంటో, మా బాధ ఏంటో, మా దుఃఖం ఏంటో, మా కొడుకుని మేము ఎలా పెంచుకున్నామో అని ఆ యొక్క అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోతున్న ఈ తల్లి గట్టిగా అరవటం, నిన్ను వదలం, నిన్నేమైనా సరే నీకు సరైన శిక్ష పడేలా చేసే వరకు ఊరుకోమంటున్నారు. ఈలోగా కళ్ళు తిరిగి పడిపోవటం ఇట్లాంటి. అయినా మళ్ళీ ఆ ఇంటికి వచ్చాక మనశ్శాంతి ఉండలేదు. మళ్ళీ టైం తీసుకుని ఆ సెల్లోకి వెళ్ళి వాడితోటి అతను ఏం మాట్లాడతలేదు, ఆయన ఏం చేయగలడు, అట్లా అయిపోయాడు. ఇటువంటి సిచ్యుయేషన్లో ఆ ఫాదర్ ఏమో, ఆ యాక్సిడెంట్ అబ్బాయి అయిన ఫాదరు అతను ఏం చేయగలడు? ఒక పక్కన కన్న కొడుకుని అతను కూడా కోల్పోయాడు. భార్య ఏమో ఇప్పుడు మతిస్థిమితం కోల్పోయి ఆవిడ బాధపడుతుంది. బతికున్న ఆవిడేమో ఇలా ఉంది, కొడుకేమో చచ్చిపోయాడు. అతను ఎలాగా దుఃఖాన్ని దిగమించుకుంటు. ఒక మాట అంటూ ఉంటుంది కదా, తట్టుకోవడానికి కూడా ఒక స్థాయి ఉంటుంది కదండి. ఎంతవరకు అని తట్టుకోగలం, మానవ గుండె బలహీన మీద ఎంతవరకు ఓర్చుకోగలరు అని
అతను తపన పడుతున్నాడు. ఈవిడ బ్రతికించుకోవాలి, కనీసం ఆడు ఎలాగో చనిపోయాడు కదా. డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు. డాక్టర్ ఏవో మెడిసిన్లు ఇస్తున్నారు, మత్తుబళ్ళు ఇస్తున్నారు. ఆ మెడిసిన్ వేసుకుంటుంటే పని చేయట్లేదంట. ఆ మందులు ఏమి కూడా పని చేయట్లేదు. నిద్ర పట్టడానికి ఇచ్చిన పెద్దలు ఊరికే అందులో పెద్దోళ్ళు అన్న మాట ఎప్పుడు కూడా కొట్టేయడం. మనం అనుకుంటే కొన్నిసార్లు వేళాకోళానికి నవ్వులాటికి. మనోవ్యాధికి మందు లేదన్నారు పెద్దలు. ఏమన్నారు? శరీర వ్యాధికి ప్రతిదానికి మందు ఉంది, కానీ ఈ రోజుకి కూడా మనోవ్యాధికి నువ్వు లోపల మనోవ్యాధి పెట్టుకుని ఎక్కడికి వెళ్ళు, ఎన్ఎంసీకి వెళ్ళు, ఇంకో దానికి వెళ్ళు, అహల్యకి వెళ్ళు, ఆ మందు పనిచేయదు నువ్వు ఎంత వేసుకున్నప్పుడు. అందుకే ఏమంటావు అంటే, మనకి ఏదైనా డిసీజ్ రాగానే అమ్మ ఈరోజు సెలవు పెట్టి ఇంట్లో కూర్చో అంటాడు. ఇంట్లో కూర్చుండడానికి ఆఫీస్కి వెళ్ళడానికి తేడా ఏంటి? నువ్వు అదే భోజనం చేస్తావు, టయానికి నిద్రపోతావు, టయానికి. కాకపోతే మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. నువ్వు సెలవు పెట్టడం ఉండటం వల్ల నీ మైండ్ వర్క్ చేయకుండా అటు ఇటు పరిగెత్తి, అయ్యో ఆ ఫైల్ ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, మేడం అది చెప్పింది, సారీ చెప్పారు, ఈ ప్రెజర్ ఉండదు కాబట్టి మెడిసిన్ నీకు పనిచేస్తుంది. అందుకని సెలవు పెట్టమంటారు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క తల్లికి మెడిసిన్ పని చేయట్లేదు. వాడిచ్చే మందులు ఏమీ ఉపయోగం అవ్వట్లేదు. ఏం చేయగలరు? తిండి తింటలేదు, ఇంకా డాక్టర్తో కూడా అవ్వట్లేదని ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాడు ఆ భర్త. ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పారు. అయ్యా, మాకున్న ఒక్క బాబు ఇలా వస్తుంటే అమెరికా నుంచి యాక్సిడెంట్లో ఒకడు ఇలాగ యాక్సిడెంట్ చేసి చనిపోయాడు. అంతా విన్నాడు ఆ సైకాలజిస్ట్. విని, అమ్మా, ప్రపంచంలో ప్రతి సమస్య కూడా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. దీనికి నేను ఒక సొల్యూషన్ చెప్తున్నాను. ఆ సొల్యూషన్ మీరు పాటిస్తే కనుక మీకు కూడా పనిచేస్తుంది, మీకు ఈ సమస్యకి జవాబు దొరుకుతుంది అని చెప్పాడు. సరే వెళ్ళు, చెప్పండి సార్, మీ ద్వారా సొల్యూషన్ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము, మీరు ఏం చెప్తారో చెప్పండి. చెప్తున్నాడు ఆ యొక్క సైకాలజిస్ట్. ఏమంటున్నాడంటే, మొదట మీరు ఆ యొక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద ఉన్న కేసు వాపసు తీసుకోండి, అతన్ని క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందేదో జరిగింది, ఇప్పుడు నష్టాన్ని పోడ్చలేము కాబట్టి. వాడు మూర్ఖుడో, రౌడీయో, లేకపోతే వాడు భయంకరమైన క్యాండిడేటో అనవసరం, ఇంకా వాడిని క్షమించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇప్పుడు మీకు ఇంకెవరూ లేరు కాబట్టి ఆ క్షమించిన యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని మీ ఇంట్లోకి తెచ్చుకుని మీ బిడ్డలాగా చూసుకోవటం మొదలు పెట్టండి. మీ బిడ్డలాగా ట్రీట్ చేయండి, మీకు ఉపశమనం దొరుకుతుంది. ఇది కష్టంగా ఉండొచ్చు, కానీ దీన్ని ప్రాక్టీస్ చేసి చూడండి. మీరు చేయండి, దీని ఫలితాన్ని ఒకరోజు నాతో చెప్తారన్నాడు. బాగా ఆలోచించుకున్నారు భార్యాభర్తలు, చాలా రకాలుగా ఆలోచించారు. జీవితంలో చాలా అనుభవం ఉన్నవాళ్ళు 50 సంవత్సరాలు దరిదాపుకు వచ్చారు. సరే, సైకాలజిస్ట్ గారు చెప్పారు కాబట్టి వాడిని క్షమించారు. క్షమించడం అది ఇంటికి తెచ్చుకున్నారు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ యాక్సిడెంట్ చేసిన అబ్బాయి ఉన్నాడు కదా, అతను ఒక్కొక్కసారి అసలు తను చేసిన తప్పేంటో పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఆ ఇల్లంతా ఆ చనిపోయిన అబ్బాయి ఫోటోలే, వాడి జ్ఞాపకాలే. మాట్లాడితే ఈ పేరెంట్స్ ఇద్దరు కూడా, ఇదిగో మా వాడికి ఈ ఫుడ్ అంటే ఇష్టం, ఈ పండు అంటే ఇష్టం, వాడికి ఈ మ్యూజిక్ అంటే ఇష్టం, ఈ పాట అంటే ఇష్టం, ఈ రంగు అంటే ఇష్టం, ఇలాగే నోరు విప్పితే అన్నీ కూడా వాళ్ళ నోటంట వచ్చే ప్రతి మాట తమ కొడుకుని ఎంత ప్రేమించేవారో చెప్తా ఉంటే, ఈ యాక్సిడెంట్ చేసిన అబ్బాయికి ఏమి గుర్తొస్తుందంటే, అతను ఎంత తప్పు చేశాడో ఒకటి అతనికి లోపల అది గుచ్చుతుంది, అది తెలుస్తుంది. వాక్యాలు చెప్పంటాడు, హృదయంలో పొడవబడి అనే మాట ఉంటుంది కదా అపోస్తల కార్యంలో. రెండవది, ఇప్పుడు నేను చేసిన దానికి వీళ్ళు ఏదైతే కోల్పోయారో ఆ కుమారుడిచ్చే ప్రేమను నేను ఇవ్వడానికి ప్రయత్నించాలి. నా ద్వారా ఆ ప్రేమను ఇవ్వటం ద్వారా నేను చేసిన తప్పుని నేను రెక్టిఫై చేసుకోవాలనే ఆ మనస్సు అతనిలో బయలుదేరటం మొదలుపెట్టింది. దాన్ని ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాడు. ఇది కట్టుకట్ట కాదు, ఇది వాస్తవ సంఘటన. ప్రియమైన బిడ్డలారా, ఇది ఒక వాస్తవ సంఘటన. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మన అందరిలో ఒక గుణం ఉంటుంది. వాక్యం చెప్తున్న నాతో కూడా కలిపి నేను చెప్పుకుంటున్నాను. ఆ గుణం ఏంటంటే, అందరం తప్పు చేస్తాం. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, ఎర్రర్ ఇస్ హ్యూమన్ అని. అంటే తప్పు చేయటం మానవ సహజం. కాబట్టి ఏదో ఒక విషయంలో, మాటల్లోనో, చూపులోనో, క్రియలోనో, అవతల వ్యక్తికి పొరపాటో, ఏదో ఒక సంథింగ్ మోసం చేస్తూ ఉంటాం. అయితే అందరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మనం తప్పు చేసినప్పుడు మాత్రం అవతల వాడికి క్షమించితే బాగుండు అనుకుంటూ ఉంటాం. మనం తప్పు అయిపోయింది ఏదో, సరే ఈసారి వదిలేస్తే బాగుండు, అర్థం చేసుకుంటే బాగుండు, ప్లీజ్ అర్థం చేసుకోండి, ఈ ఒక్కసారికేనండి, నేను మళ్ళీ చేయనండి, రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. మన మాటల ద్వారా మన యొక్క రిపెంటెన్స్ అంతా కూడా వాళ్ళని ఒప్పించడానికి చూస్తూ ఉంటాం. దయచేసి నేను ఇంకెప్పుడు చేయను, ఈసారి అలర్ట్గా ఉంటాను, ఒప్పుకుంటూ ఉంటాం. ప్రియమైన బిడ్డ, మనం తప్పు చేసినప్పుడు ఎదుటివారి నుంచి క్షమాపణ ఆశిస్తాం, క్షమిస్తే బాగుండని. కానీ ఎదుటివాడు తప్పు చేసినప్పుడు
నీవు ఎలా ఉంటున్నావు? ఎదుటివాడు తప్పు చేసినప్పుడు నీ మనస్తత్వం ఎట్లా ఉంటుంది? అప్పుడు మాత్రం నేను ఎందుకు క్షమించాలి, నేను ఎందుకు ఇతన్ని లేకపోతే ఎక్స్క్యూజ్ చేయాలి? చాలాసార్లు అవతల వ్యక్తి తప్పు చేసినప్పుడు అప్పుడు మాత్రం నువ్వు ఏ స్థితిలో నువ్వు ప్రవర్తిస్తున్నావో, ఏ స్థాయిని మెయింటైన్ చేస్తున్నావో అది ఇక్కడ క్వశ్చన్ మార్క్. వాక్యం చెప్తుంది, కనికరము చూపని వాడు కనికరం లేని తీర్పు పొందును అంటున్నాడు పౌలు గారు. కనికరం చూపని వాడు క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుతారు. క్షమించని వాడికి క్షమాపణ పొందే అర్హత లేదు. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే గనక నువ్వు అవతల వాడు ఏదో మిస్టేక్ చేసాడంటే ఈ రోజున మాట వస్తే చాలు, అంతే, ఇంకా కనెక్షన్ కట్ అయిపోతుంది. అది ఎవరైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళైనా కావచ్చు, వీధిలో వాళ్ళని కావచ్చు, సంఘంలో వాళ్ళని కావచ్చు. ఇంకా అక్కడి నుంచి మధ్యవర్తులు మోస్తూ ఉంటారు. ఇదిగో, లేకపోతే ఇప్పుడు ఒక పాట పాడినప్పుడు ఎవరో నవ్వారనుకోండి, లేకపోతే ఇన్సల్ట్ చేశారనుకోండి, అక్కడి నుంచి ఇద్దరికి మాటలు ఉండవు, మధ్యలో కమ్యూనికేషన్. ఇదిగో నువ్వు గురించి వాళ్ళ దగ్గర అలా చెప్పారంట, వీళ్ళ దగ్గర ఇలా చెప్పారు, ఎంతకన్నా గొడవలే ఉంటాయి మనకి సంఘాలు. కాబట్టి వాళ్ళు ఏమి ఎక్కడికి పోసేటప్పటికి ఈయనేదో అంటూ ఉంటాడు కదా, ఈవిడేదో అంట పాడినవిడ, మళ్ళీ అక్కడికి మోస్తూ ఉంటారు. ఇప్పుడు లేకపోతే ఇంకొక విషయంలో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే, ఏదైనా సరే, అవతలోడు ఏ ఎత్తి వేస్తున్నాడో దానికి మనం పై ఎత్తు, లేకపోతే వాడిని ఎలాగా కంట్రోల్ చేయాలి, ఎలాగ అణచాలి, వాడిని ఎలాగా లేకపోతే ఒక మెట్టు దించాలి. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే అవతల వాడు లోకస్తుడై ఉండొచ్చు, నువ్వు విశ్వాసమై ఉండొచ్చు. అవతల వాడి ఎత్తుకి నువ్వు పై ఎత్తులు వేస్తూ అవతల వాడిని కంట్రోల్ చేయాలని, అవతల వాడిని అణచాలని, లేకపోతే ఇట్లా నువ్వు ఆలోచన చేస్తున్నావు అంటే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకుందాం, వాడు నువ్వు సేమ్ టు సేమ్, వాడు నువ్వు సేమ్ అనమాట. ఇద్దరు ప్రత్యర్థులు తలపడుతున్నారనమాట. ఒక దేంట్లో అయినా సరే ఇద్దరు తలపడతారు ఉంటారు కదా, ఆ రెజ్లింగ్లో కావచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో అతను నువ్వు సేమ్ అనమాట. ఇద్దరు అపోజిట్ తలపడుతున్నారు అనమాట. వాడు ఎత్తేస్తే నువ్వు పై ఎత్తేయటం, లేకపోతే వాడు ఇంకోటి అంటే నువ్వు ఇంకోటి అంటాం. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన ఎత్తులు పై ఎత్తులు వేయడానికి నువ్వు ఎంత తెలివితేటలో యుక్తి జ్ఞానమో ఉపయోగిస్తావో తెలియదు, కానీ ఆ వ్యక్తిని క్షమించేయడం ఉంది చూడు, ఆ వ్యక్తిని క్షమించగలిగితే కనుక, నీ పట్ల తప్పుగా మాట్లాడినోడో, ప్రవర్తించినోడో, వాళ్ళ గురించి చెప్పినోడో, వాళ్ళని క్షమించితే కనుక నువ్వు అతనికంటే గొప్పోడివి, అతనికంటే బలవంతుడు, అతనికంటే నువ్వు విజయం సాధించినట్టు. ఎందుకంటే అతను నువ్వు క్షమించగలుగుతున్నావు కంటే అతని మనసు కంటే నీ మనసు గొప్పదైతేనే క్షమిస్తావు. అవునా కదా? అతని మనసు కంటే నీ మనసు ఉన్నతమైన భావాలు కలిగి ఉంటే, సరే ఏదో అన్నాడేమోలే, ఏమో ఎందుకు అన్నాడోలే అనుకున్నావు అనుకో, నువ్వు గ్రేట్ అనమాట, నువ్వు గొప్పవాడు. ప్రతిని బిడ్డలారా, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలిసిన ఉదాహరణ అది. ఇప్పుడు వాటర్ ఉంటుంది కదా, మనకి నీళ్లు ఉంటాయి, ఎక్కడ వాటర్ ట్యాంక్లోనో లేకపోతే కార్నిషన్లోనో, మన ఇంటి దగ్గర కాలువ, చెరువు, ఎక్కడో సంథింగ్ ఏదైనా ఒక స్టోరేజ్ వాటర్. ఆ వాటర్లో మనం ఒక రాయి వేసామనుకోండి, ఆ రాయి వాటర్లో మునిగిపోతుంది కదా ఆటోమేటిక్గా. రాయి చిన్నదైనా పెద్దదైనా రాయి మునిగిపోతుంది. ఒక ఇనప మొక్క వేస్తే ఇనప మొక్క ముగిలిపోతుంది. ఇంకోటి ఏదో పనిముట్టు వేస్తే కనుక అది కూడా మునిగిపోతుంది, స్టీల్ది ఏదన్నా వేస్తే. అదే వాటర్ మీద మనం ఒక ప్లాస్టిక్ బాల్ వేస్తే మొలగ తేలుతూ ఉంటుంది. ఒక పేపర్ వేస్తే పేపర్ మొక్క అది తేలుతూనే ఉంటుంది. ప్లాస్టిక్ వేస్తే అది కూడా తేలుతూ ఉంటుంది. అదే నీరు కదా, నీరేమీ మారలేదు, కానీ ఇనుప మొక్క వేస్తే, రాయి వేస్తేనేమో మునిగిపోయింది, పేపర్ వేస్తే ఎందుకు తేలింది? మీ అందరికీ తెలిసిన సత్యమే. వెయిట్ కాబట్టి, అది బరువు కాబట్టి అది మునిగిపోయింది, ఇది వెయిట్లెస్ కాబట్టి ఇది తేలింది. ఓకే, ఇక్కడ నీరు మాత్రం తనేమీ మారలేదు, నీరులాగానే ఉంది, కానీ బరువైనది మునిగిపోతుంది. అలాగే ఈ లోకం కూడా ఒక నీళ్ల లాంటిది. ఈ లోకంలాగానే ఉంటుంది. నీ హృదయం గనక ఈ ఇనప మొక్కలాగా, లేకపోతే ఈ రాయిలాగా కఠినంగా ఉంటే గనక, లేకపోతే హార్డ్గా ఉంటే, నీలో ద్వేషము, లేకపోతే పళ్ళు నూరేసి కక్షలో, కుట్రలో, అనేకమైన వాటితో నీ గుండె గనక బరువుగా ఉంటే, ఈ లోకమనే నీటిలో నువ్వేమైపోతావు అంటే మునిగిపోతావు. ఈ లోకంలో నీటి అని మునిగిపోతావు నువ్వు. ఒకవేళ నువ్వు గనక సర్లే ఏమో అన్నాడేమోలే, ఏమో ఎందుకన్నాడో, వాడు పాప అన్నాడే పోతాడులే, దేవుడు ఉన్నాడు కదా అని అప్పగించుకున్నావంటే నీ మనసు ప్రశాంతంగా ఉండటమే కాదు, నీ బీపీ కంట్రోల్లో ఉండటమే కాదు, నువ్వు ఈ లోకమనే నీటి మీద నువ్వు విజయం సాధించావు కాబట్టి నువ్వు తేలి వెళ్తున్నావు అనమాట. నువ్వు తేలి ప్రయాణిస్తున్నావు, నువ్వేం మునిగిపోతలేదు. ఈ సమయాన్ని ఆలోచించు, నువ్వు మునిగిపోయే వరుసలో ఉన్నావా, తేలిపోయే వరుసలో ఉన్నావా?
మునిగిపోవటానికి ఇష్టపడుతున్నావా? తేలి ఈ ఈ లోకంలో సక్సెస్ఫుల్గా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియమైన బిడ్డలారా. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూడండి, ఇప్పుడు ఈ నీటిలో మునగటం తేలడం అన్నది దేని మీద ఆధారపడి ఉందంటే, ఆ విసిరిన పదార్థం రాయి బలమైందైతే గనక పదార్థం మునిగిపోయింది, తేలికైందైతే అది తేలింది. ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే దేవుడు అందరినీ మనుషులుగానే పుట్టించాడు. ఈ మనుషులుగా పుట్టించిన తర్వాత ఈ మనిషిగా పుట్టినవాడు ప్రభు నికోదేము అనే పరిసయ్యుడితో యోహాను సువార్త 3వ అధ్యాయంలో మాట్లాడుతూ, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అన్నారు. చూడలేడు. మీరో నేను ఆశ్చర్యపోవడం కాదు, ఏంటి క్రొత్తగా జన్మించడం ఏంటి? ఈ రోజున బహుశా మీ అందరికీ కూడా ఇంచుమించు తెలుసు. కానీ ఆ బోధకుడికి ఆయన చాలా అనుభవం కలిగిన వాడు, సన్హెడ్రిన్ సభ సభ్యుడు, వృద్ధాప్యానికి వచ్చేసాడు ఆ నికోదేము పరిసయ్యుడు. ఆయనకి అర్థం కాలేదు, ఏంటి యేసయ్య క్రొత్తగా జన్మించమని చెప్తున్నాడు ఏంటి? క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన క్రొత్త జన్మ అంటే మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించటమా? అది సాధ్యమా? ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే ప్రభువు చెప్పిన క్రొత్త జన్మ మనకి జ్ఞాపం చేసుకుంటూ ఉంటే పౌలు గారు అంటున్నారు, ఇదిగో నువ్వు ఒక విత్తనాన్ని భూమిలో నాటిన తర్వాత ఒక మనకి వరి పండిస్తాం కదా ఇంటి దగ్గర, ఆ వరి ఆకుమడిలో ఆ వరి గింజలో విత్తనాలు వేసిన తర్వాత 3 రోజులకి ఒక చిన్న చిగురు బయటకు వస్తుంది కదా. చిన్న చిగురు బయటకు వస్తుంది. మీరు ఎవరు చూడలేదండి? తలకాయపొచ్చు కదా. ఓకే, వీళ్ళు చూసారులేదు, మీరే చూస్తుంటారు. కాబట్టి ఒక చిన్న చిగురు బయటకు వస్తూ ఉంటుంది. దాని కనుక మనం ఇలా లాగి చూస్తే కింద వడ్ల గింజ చీల్చుకుని దాని యొక్క కవచం షెల్ చీల్చుకుని అందులోంచి ఒక మొక్క బయటకు వచ్చి ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన యేసయ్య గురించి అంటూ ఉంటారు 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలం ఆయన. ఇప్పుడు విత్తనాలు ఎందులోంచి వస్తాయి? పిందులో నుంచి వాటిలోంచి వస్తాయి. ఎక్కడైనా విత్తనాలు పిందులోంచి రావు. లేకపోతే పచ్చిగా ఉన్నప్పుడు పచ్చి దాంట్లోంచి కూడా రాదు. బాగా పండు మిగల మొగ్గాలి, పండు బారాలన్నమాట. పండిన తర్వాత అది పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత అందులోంచి సీడ్ అనేది బయటకు వస్తుంది. సీడ్లు కడతాడు, రైతు తయారు చేస్తాడు, దాన్ని విత్తనంగా ఉపయోగిస్తూ ఉంటాడు. అలాగే మన ప్రభువు కూడా ఆయన మన కోసం కల్వరి శిలువలో మరణించి ప్రాణం పెట్టి ఆయన భూగర్భంలో పాతిపెట్టబడి 3వ దినాన ప్రథమ ఫలముగా సజీవుడిగా లేచాడు. ఇప్పుడు ఆ ప్రథమ ఫలంలోంచి వచ్చిన విత్తనాలు మనం మట్టి శరీరంతో ఉన్న మనలో మొలిచి మనలో పడి ఆ మొలిచిన విత్తనం మొలిచి చిగురు బయటకు రావటం అనేది చూడండి. ఇప్పుడు చిగురు బయటకు వచ్చినప్పుడు ఇందాక చెప్పుకున్నట్లుగా విత్తనం ఏమవ్వాలి అంటే ఆ వరి పైన ఉన్న కవచం షెల్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అవ్వకుండా మొక్క బయటికి రాదు, అంకురం అనేది బయటికి రాదు. ఈ కవచం బ్రేక్ అయ్యి అదే ఆ భూమిలో పులియడం ద్వారా ఆ జరిగిన మార్పుల ద్వారా అది ఆ షెల్ ఓపెన్ అయ్యి ఒక చిన్న జీవ అంకురం బయటకు వస్తూ ఉంటుంది. ఆ కలర్ ఎంత బాగుంటుందో చూడడానికి. ఆ గ్రీనిష్ చాలా బాగుంటుంది. గ్రీన్లో అనేక రకాలైన షేడ్స్ ఉంటాయి, కానీ అప్పుడే వచ్చిన ఆ యొక్క బీజంలోంచి విత్తనంలోంచి వచ్చిన మొక్క ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడడానికి, ఎంత చూసినా తనివి తీరదు. ఈ సమయాన్ని కూడా మనము కూడా ఈ లోకంలో ఈ శరీరంలో అనేక రకాలైన అసూయలు, జలసీలు, ద్వేషములు, కోపతాపాలు, పగ, ఆగ్రహము, ఏమండి అనేకమైన పెట్టుకుంటున్నాం మనం ఈ శరీరంలో. ఈ శరీరం అనే ఈ యొక్క కవచము ఏమవ్వాలంటే దేవుని వాక్యం చేత ఇది పులియబడి ఇది ఏమవ్వాలంటే పగలాలన్నమాట. ఈ శరీరం అనే కవచము అంటే బ్రేక్ అవ్వాలి. ఈ గుండె, ఈ హృదయం బద్దలు చేయబడాలి. బద్దలు చేయబడి అందులోంచి ఒక నూతన జీవం, ఒక నూతన ఆ యొక్క అంకురం బయటికి రావటమే క్రొత్త జన్మ. ఆ క్రొత్త జన్మ వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావంటే, నువ్వు ప్రతిదానికి అలిగేసి, ప్రతిదానికి లేకపోతే పళ్ళు నూరేసి, ప్రతి వాళ్ళ మీద కోపం పెట్టుకుని ఇట్లా ప్రవర్తించవన్నమాట. నీ ప్రవర్తన మారిపోతుంది, నీ విధానం మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది ఉంటుంది. నీ యొక్క పద్ధతి, నీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా మారిపోతుంది. ఎందుకంటే నీలోంచి ఒక క్రొత్తదనం బయటకు వచ్చింది. అదే నూతన జీవం, అదే మారు మనస్సు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈనాటి ప్రపంచానికి యేసు ప్రభు ఇచ్చిన సందేశం మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి. ఈ సమయాన్ని మనం ఆలోచించే శత్రువులను ప్రేమించడం పక్కన పెడదాం. అసలు అక్కడ దాకా అది చాలా హైలో ఉందిలే, ఎవరెస్ట్ దగ్గర ఉంది అది శత్రువుని ప్రేమించడం.
అసలు ఇంట్లో వాళ్ళని ప్రేమించగలుగుతున్నామా? ఇంటి వాళ్ళని ఇదివరకు రోజుల్లో ఈ పొద్దున్నే మా చర్చికి వెళ్ళే ముందు వెయిట్ చేసేటప్పుడు ఒక ఆయన మాట్లాడుతున్నారు, శ్యామ్ గారు అని. ఇదివరకు రోజుల్లో ఉండే ఆ విషయాలన్నీ కూడా కొంచెం మాట్లాడుకుంటూ వచ్చాడు. ఎడ్యుకేటెడ్ అయినా సంథింగ్ ఇంజనీర్ ఏదో, కానీ ఆ విషయాలు ఎందుకు ఆయనకి చెప్పాలనిపించి నాతో చెప్పుకుంటూ వచ్చాడు. ఇదివరకు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అప్పుడు పేదరికం ఉండేది, కానీ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి బాధ్యతలు ఉండేవి, ఒకళ్ళనొకళ్ళు క్షమించుకునేవారు, ఒకళ్ళనొకళ్ళు ఇరుకుగా ఉండేవి. అప్పుడు ఇళ్ళు చాలా కదా, ఇళ్ళు చాలా ఇరుకుగా ఉండేవి, తినడానికి తక్కువ ఉండేది ఫుడ్, కానీ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమలు ఉండేవి, అభిమానాలు ఉండేవి, క్షమించుకోవడానికి గొడవలు జరిగినప్పుడు కూడా అవసరమైతే కొట్టినా సరే ఓర్చుకునే తత్వం ఉండేది. ఇప్పుడు ఇల్లు చాలా పెద్దవి అని భార్యకో రూము, భర్తకో రూము, పిల్లోడికో రూము, పాపకో రూము, ఎవరు సెల్లాడదే. కాబట్టి ఇప్పుడు స్వాతంత్రం పెరిగింది, ఇప్పుడు లగ్జరీ పెరిగింది. అట్ ది సేమ్ టైం ఒకరంటే ఒకరికి పడని తత్వం కూడా. ఈరోజు ఎవరి దాకానో వద్దు, అన్నదమ్ముల మధ్య ఎంతమంది గొడవలు లేరు, అక్క చెల్లెళ్ళ మధ్య ఎంతమంది గొడవలు లేరు. అమ్మ చనిపోయినప్పుడు బంగారం అంతా ఆవిడ తీసుకెళ్ళింది, ఇప్పుడు మాట్లాడుతుందా? క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఒక చోట అయితే మా పాస్టర్ కష్టాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు అన్నదమ్ములిద్దరికి గొడవ వచ్చింది. హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు అన్నయ్య గారింటి ముందుకెళ్ళాడంట. కాబట్టి ఈయన అంటున్నాడు, తమ్ముడు పాస్టర్ గారు మీరు ఒక వారం తర్వాత రండి, మా విజిటింగ్కి అప్పుడే రావద్దు, ఎందుకంటే అన్నయ్య గారింటికి వెళ్ళాడు కాబట్టి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, క్షమాపణ అనేది శత్రువుని పక్కన పడదాం బాబు. ముందు అసలు అన్ననో తమ్ముడినో అక్కనో అవసరమైతే తల్లిని కూడా, తల్లుల మీద కూడా ద్వేషం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ప్రబుద్ధులు. ప్రేమించగలుగుతున్నావా? క్షమించగలుగుతున్నావా? ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఈ సభను. అసలు ఇప్పుడు క్రికెట్ ఆడేవాడు వాడు ఇంటర్నేషనల్ మ్యాచ్లో సెలెక్ట్ అవ్వాలంటే, ఇప్పుడు దుబాయ్లో అక్కడ జరుగుతున్నట్టుంది, ఇంటర్నేషనల్ మ్యాచ్ సెలెక్ట్ అవ్వాలంటే అసలు ప్రైమరీ ఎక్కడ, ప్రాథమికం ఎక్కడ? ముందాడు గల్లీలో వీధిలో మొదలెడతాడు. వీధిలో, లేకపోతే వాడి యొక్క ఏమంటాం వాడి క్లాసులో కాలేజీలోనే, లేకపోతే వాడు అవతల టోర్నమెంట్లో నెగ్గాలి, ఆ తర్వాత ఊరు గ్రామ స్థాయిలో నెగ్గాలి, ఆ తర్వాత ఇంకా టాలెంట్ అయితే కనుక మండల స్థాయిలో నెగ్గాలి, ఆ తర్వాత టాలెంట్ అయితే జిల్లా స్థాయిలో నెగ్గుతాడు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి, తర్వాత జాతీయ స్థాయి. అప్పుడు కూడా సూపర్గా ఆడితే కనుక ఆ నిఖిల్ కుమార్ రెడ్డి లాగానో ఎవరిలాగానో ఆడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతాడు. అంతే కదా? అంటే ఇన్ని స్టేజ్లు దాటుకుని వెళ్ళాలి. ఇంత గ్రాఫ్లో వాడు ప్రతి వాడి మీద విజయం సాధిస్తున్నప్పుడు, ఆకట్టుకుంటున్నప్పుడు, అబ్బా వీడెవడో భలే ఆడుతున్నాడురా అని వాడిని ఇంటర్నేషనల్ మ్యాచ్లో వేరే దేశం మీద ఆడటానికి ఆ బోర్డు సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. అంతే కదా? అట్లాగే నువ్వు శత్రువులను ప్రేమించడం అనేది అత్యున్నతమైన స్థాయి. అసలు ముందు ఇంట్లో మొదలెట్టి క్షమాపణ. నువ్వు ఇంట్లో మొదలుపెట్టు, భార్యని క్షమించడం మొదలుపెట్టు, లేకపోతే అన్నయ్యని క్షమించడం మొదలుపెట్టు, లేకపోతే అక్కని క్షమించడం మొదలుపెట్టు. ఆ ఇంట్లో అయిన తర్వాత సంఘంలో మొదలుపెట్టు. సంఘంలో లేకపోతే ఏమైనా కోపతాపాలు ఉంటే కనుక వాడిని క్షమించడం మొదలుపెట్టు. తర్వాత ఉద్యోగంలో మొదలుపెట్టు, తర్వాత సమాజంలో మొదలుపెట్టు. అప్పుడు శత్రువును క్షమించేంత మనసు నీకు వస్తుంది. అప్పటికి అంత డెవలప్ అవుతుంది అన్నమాట. అంతేగాని నేను శత్రువుని క్షమించేస్తానండి బైబిల్ చదివినంత మాత్రాన ఆ నేచర్, అంత గుణం అనేది నీకు ఒక్కసారిగా వచ్చి పడిపోదన్నమాట. ఈ సమయాన యోసేపు మనకు తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో యోసేపుని అతని యొక్క నీతిని బట్టి, అతని యొక్క పరిశుద్ధతను బట్టి అన్నీలు ఏమనేవారు? వచ్చాడు ఈ కలలకని వాడు బయలుదేరాడురా, మన మీద తండ్రికి అన్ని ఫిర్యాదులు చెప్పేవాడు వీడే, మోసేవాడు వీడే, చాడీలు చెప్పేవాడు వీడే. కాబట్టి ఎందుకు వచ్చిన తతంగం వీడితోటి, ఈ టార్చర్ భరించలేకపోతున్నాం, వీడిని ఏం చేద్దాం? ఒక గోతులో పడేద్దాం, ఈ రోజుతోటి వీడి పేడ విరగడైపోవాలనుకుని గోతులో పడేస్తారు. సరే, గోతులో పడేస్తే ఏమొస్తుంది? ఈలోగా ఆ వర్తకులు ఎవరో వెళ్తున్నారా మిజ్జనీయులు, వీళ్ళకి అమ్మేస్తే తృణమో పణమో వస్తుంది కదా. వాళ్ళు ఎంతో వెండి నాణ్యాలు ఇచ్చారు, ఆ రోజుకి ఏదో పండుగ చేసుకున్నారు పాపం వీళ్ళు. సరే, అమ్మేసిన వాళ్ళు ఏమో ఆ రోజుల్లో సంతలో ఇప్పుడు మనకి కూరగాయలు, అపరాలు ఇవన్నీ అమ్ముతారు కదా, అన్ని ఫిష్ మార్కెట్ అన్నీ ఉంటాయి ఇంటి దగ్గర సంతలో. అలాగే బానిసలను కూడా అమ్మేవారంట ఆ రోజుల్లో. ఆ బానిసను అమ్మినప్పుడు పోతీఫర్ అని ఆయన కొనుక్కున్నాడు, అతని ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ చరిత్ర అంతా మీకు తెలుసు. ఆ పోతీఫర్ ఇంటి భార్య ద్వారా శోధింపబడ్డాడు, అక్కడి నుంచి చెరసాలకు వెళ్ళాడు. ఇంచుమించు 13 సంవత్సరాలు చెరసాల్లో శిక్ష అనుభవించాడు. చెయ్యని నేరాన్ని చేసిందా? అది చెయ్యని నేరానికి ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు జైలు జీవితం. అంటే అక్కడ జీవితం ఎలా ఉంటుంది? ఎటు చూసినా డార్క్నెస్సే కదా, ఎటు చూసినా చీకటి. ఓ స్నేహితుడు ఉంటాడా, ఓ బంధువా, ఒక అన్న. ఈ రోజుల్లో కనీసం జైల్లో ఉన్నవాడిని అయినా ఆ పార్టీ వాళ్ళో లేకపోతే ఆ బంధువులో అన్న తమ్ముడో వెళ్ళి లేకపోతే ఎలా ఉన్నావు ఏంటి సంగతి పలకరింపులు ఉంటాయి. యోసేపుని ఎవడన్నా పలకరించినోడు ఉంటారంటారా? అసలు ఆ దేశంలో ఎవడన్నా తెలిస్తే కదా, అనామకుడు కదా. అలాంటి ఒక బానిస 13 సంవత్సరాల జైలు జీవితంలో ఒంటరితనం, ఏదైనా బాధ చెప్పుకుందామంటే, ఏదైనా కష్ట సుఖం చెప్పుకుందామంటే ఎవరున్నారు యోసేపుకి?
అటువంటప్పుడు అంతా ఒరే నా బ్రతికెంత దయనీయమంటే నా అన్నలే నన్ను నమ్మేసుకున్నారా, ఇంకా నేను బ్రతికేంటి, ఎంత ఘోరమా అని ఎంత వాళ్ళ మీద పగ పెంచుకోవాలి, ఎంత విరక్తి చెందాలి, ఎంత కోపం పెంచుకోవాలి. దేవుడు చేసిన అద్భుతం, రాజుగారికి వచ్చిన కళ, ఫరో గారికి వచ్చిన కళ యోసేపుని పిలుచుకెళ్ళారు. ఎందుకంటే ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఆ యొక్క పానదాయకులు వాళ్ళని చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు యోసేపు గారు వెళ్ళి ఫరో గారికి కళ చెప్పేటప్పటికి, సభాష్, నీ అంత జ్ఞానం కలిగిన వాడు నా రాజ్యంలో ఇంకెవడు లేడు, ఈ నా దేశానికి ప్రధానమంత్రి నువ్వే అని ఆయన డిక్లేర్ చేసేటప్పటికి ఆ వచ్చిన కరువు కాలానికి అన్ని యోసేపు దాన్ని బట్టి తన జ్ఞానయుక్తంగా పెద్ద పెద్ద కొట్లు కట్టి ఇవన్నీ చేసేటప్పటికి ఇప్పుడు ప్రపంచమంతా కరువు వచ్చింది. కానీ ఐగుప్తులో కరువు రాలేదు. ఎవరిని బట్టి? యోసేపుని బట్టి. ఇప్పుడు అన్నయ్యలు పళ్ళాలు పచ్చుకుని ఎక్కడికి వచ్చారు? గోనె సంచులు ఇచ్చుకుని ఆహారం కోసం యోసేపు దగ్గరికి వచ్చారు. వాడు తమ్ముడని తెలియదు, ఆయన ఎవరో మినిస్టర్ అనుకుంటున్నాడు, ఆయన ఎవరో ప్రధానమంత్రిని. ఇప్పుడు అన్నయ్యలు వచ్చారు. అన్నయ్యలు వచ్చేటప్పటికి ఇప్పుడు ఒకవేళ మనమే కనుక ఆ సీన్లో ఉంటే ఎలా ఫీల్ అవుతాం అంటే, కాలు మీద కాలు మనం ఇంకా కొంచెం గట్టిగా వేస్తారంటారు ఇస్త్రీ వాళ్ళనేమో, ఇంకా కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి, రాజమార్తాండి అనిపించుకుందేమో. కానీ వాళ్ళందరికీ చెప్పి వాళ్ళతో ఏమంటున్నాడంటే, ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం చూడండి, ముగించుకుందాం. ఆదికాండం 45వ అధ్యాయం. అమ్మా, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింప నీయుకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను. చూడండి అక్కడ క్షమాపణ, ఒరే మీరు చేసిన ద్రోహానికి మిమ్మల్ని క్షమిస్తున్నాను రా అన్న మాట కూడా అంటలేదు. దేవుడు నన్ను పంపించాడు అంతే తప్ప మీరు మనందరం బ్రతుకుండడం కోసం ఇది దేవుని చిత్తం తప్ప మీరే తప్పు చేసినట్లేం కాదురా అని. ఎంత పెద్ద మనసో చూడండి ప్రతి ఎంత మనసు. ఈ వాక్యం ద్వారా ఒక మాట చెప్పమంటారా ఈరోజు అంశం ద్వారా? ఈ సమయాన క్షమించినోడు ఏ స్థానంలో ఉన్నాడు, అమ్మేసుకున్న వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు ఆలోచించండి. లేకపోతే వాళ్ళని పట్ల ప్రేమించిన వాడు, క్షమించిన వాడు ఏ స్థానంలో ఉన్నాడు, లేకపోతే అసూయ చెంది తండ్రికి మన మీద ఫిర్యాదులు చేస్తున్నా అన్నవా అసూయ పడ్డవారు ఏ స్థానంలో ఉన్నారు ఒకసారి ఆలోచించండి. క్షమించిన వాడి స్థానం యోసేపుది ప్రియమైన బిడ్డలారా. సింహాసనం మీద కూర్చున్నాడు, అధికారాన్ని అనుభవిస్తున్నాడు, దేవుని తోడర్తనంలో ఉంది. కానీ ఎవడైతే పగబెట్టుకున్నాడు, ఎవడైతే లేకపోతే ఆ తమ్ముడి మీద లేనిపోనివన్నీ కుట్రలు పన్నారు, తండ్రికి అనేకమైన అబద్ధాలు చెప్పారు, వాళ్ళు దేహి అని యాచించే పరిస్థితుల్లో పెట్టాడు దేవుడు. ఈ రోజున నువ్వు సింహాసనం మీద ఉండాలనుకుంటున్నావా, లేకపోతే చెయ్యి చాచి అడిగే పరిస్థితిలో ఉండాలనుకుంటున్నావా? క్షమించే తత్వం కనుక నీకుంటే కనుక దేవుడు నిన్ను పైన పెడతాడు. ఆ క్షణం కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, లేకపోతే ఈ రోజులు ఎలా ఉందంటే క్షమించడా వాడు చేతగానోడురా అనుకోవచ్చు. అనుకున్నా నువ్వు సహించితే గనక యోసేపును పెట్టిన దేవుడు నిన్ను కూడా పైన పెడతాడు. ప్రియమైన బిడ్డ పైన పెడతాడు. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే కనుక ఈ రోజున అన్నయ్యని తమ్ముడు క్షమించగలుగుతున్నాడు, ఆ చెల్లికి అక్కకే మాటలు ఉంటున్నాయి. ఆ మేనమామ అంటే ఎవరో తెలుసా ప్రియమైన బిడ్డలారా? కారణం ఏంటో తెలుసా? అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ. మాకేంటి అవసరం, వాళ్ళు ఫోన్ చేయాల్సిన అవసరం నాకేంటి, నేనేంటి, నా లెవెలేంటి కదా ప్రియమైన బిడ్డలారా? కాబట్టి అక్రమం ఎక్కడ చూసినా, ప్రేమలు లేవు, చల్లారు బాధ్యతలు లేవు. కనీసం ఈ రోజులు ఎలాగైపోయిందంటే, ఇదివరకు కనీసం పెళ్ళిళ్ళకైనా చావులకైనా వెళ్ళేవారు, ఇప్పుడు అవసరమైతేనే తప్ప అట్లు కూడా వెళ్ళని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రపంచానికి యేసు ప్రభు చూపించిన ప్రేమ అనే మార్గం. అందుకే మీ అందరికీ తెలుసు కదా, మనకి పూర్తి బైబిల్కి అయితే పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది, కానీ ఇంటి దగ్గర క్రొత్త నిబంధన పంచిపెడుతూ ఉంటారు, దానికి ప్రేమ సందేశం అని టైటిల్ ఉంటుంది. కొన్నిటికి క్రొత్త నిబంధన ఉంటుంది అనుకోండి, ప్రేమ సందేశం. ఎందుకంటే యేసు ప్రభు ఆనాడు చెప్పినప్పుడు ఎవరికి అర్థం కాల, ఏంటి శత్రువుని ప్రేమించడం ఎవరికి సాధ్యం? ప్రభువే చూపించాడు కల్వరి శిలువ మీద, ఇదిగో వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన క్షమించి ప్రపంచానికి మార్గం ఇది. నువ్వు క్షమించగలిగితే ప్రియమైన బిడ్డ, నువ్వు క్షమించడం ప్రాక్టీస్ చెయ్యి, నేర్చుకుంటే నీకు ఎలా కనపడుతుందో తెలుసా? ఈ సంఘమే కాదు, ఈ సమాజమే ఒక పెద్ద కుటుంబంగా కనపడుతుంది అనమాట. వీళ్ళందరూ నా వాళ్ళే, వీళ్ళందరూ నాకు సంబంధించిన వాళ్ళే. ఎందుకంటే నువ్వు వాళ్ళని క్షమించగలిగావంటే నువ్వు వాళ్ళని ప్రేమించావు కాబట్టి. సమయాన్ని ఆలోచన చేస్తుంటే కనుక అంతేకాదు, ప్రభు అంటున్నాడు నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు అనమాట. అంటే క్షమించినోడు దేవుని కుమారుడు అనిపించుకోడు అనమాట. యోగ్యత అర్హత లేదు. కాబట్టి మనం దేవుని కుమారులుగా అనిపించుకుందానంటే అట్లీస్ట్ మన సంఘంలోనైనా,
మన కుటుంబంలోనైనా, మన బంధువుల్లోనైనా, మన ఉద్యోగం చేసిన దగ్గర పోనీలే అనుకుందాం, అంతే పోనీలే అనుకుందాం. దేవుడు చూసుకుంటాడు, దేవుడికి అప్పగించుకుందాం. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో మనకి యోసేపును హెచ్చించిన దేవుడు, దావీదును హెచ్చించిన దేవుడు, నిన్ను నన్ను హెచ్చిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తోడేండి నడిపించును గాక.